ఫామ్ ఫిల్ చేయడం వచ్చానా నీకు? సెల్ఫీ స్టిక్ ఉంది కదా, ఫామ్ ఫిల్ చేయడం రాదు వీడికి, చదువుకున్నాడంటే చూడు, వీడికి ఫామ్ ఫిల్ చేసేది రాదు. వాడికి అడ్రస్ ఫామ్ ఎక్కడుంటో తెలియదు. ఒక ఫామ్ ఫిల్ చేయాలంటే అడ్రస్ చేయదు. ఇంకా సాయి చూడు అలిసిపోయిన మొహంతో ఉండవు. ట్రిప్పులకి రండిరా, తిరగండిరా, తిరిగితే తెలుస్తుందిరా ఎక్కడికి వెళ్ళాలి ఏందని. తిరగరు, వందే భారత్ వెనకాల వెళ్ళిపోతాను. డబ్బులు మాత్రం 1000 రూపాయలు దొప్పింది, కానీ వందే భారత్ కాదు 1000 రూపీస్. ఎస్, కానీ వందే భారత్ టికెట్ తీసుకుంది. సో ఎక్స్పెన్సివ్ చాలా. మనం ఇప్పుడు శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఉన్నాం. నేను బెంగళూరు టు మైసూర్ టికెట్ బుక్ చేసుకున్నాను. టికెట్ 400 పడ్డది. ట్రైన్లో ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు జనరల్ బోగి అనేది ఉండదు. సో అన్ని రిజర్వేషన్ చేసుకొని మైసూర్కి మనం ట్రోలో ట్రైన్ చేస్తున్నాం. సో ట్రైన్ ఏసీ ట్రైన్ బుక్ చేసుకొని పీస్ఫుల్గా వెళ్తున్నాం. లైట్లు, ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నందుకు మనకు కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్, న్యూస్ పేపర్స్, ద సేమ్ టైం అప్పుడప్పుడు ఫుడ్ కోసం కూడా వస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ చాలా రకాల న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. మనకు టైం పాస్ కోసం తెలుగు, ఇంగ్లీషు, అట్ ద సేమ్ టైం కర్ణాటకలో ఉన్నాం కాబట్టి కన్నడ న్యూస్ పేపర్స్ కానీ బుక్లెట్స్ ఇవన్నీ కూడా పెడుతుంటారు. ఇక్కడ చూడొచ్చు, నేను అన్నీ ఒక్కోసారి చూపిస్తాను న్యూస్ పేపర్స్ కానీ అంతా. ఇప్పటివరకు నేను చేసిన ట్రైన్ జర్నీస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో చాలా పీస్ఫుల్గా నేను జర్నీ చేశాను. ఎన్నిసార్లు బుక్ చేసుకున్నప్పటికీ కొంచెం ఎదురు ఉండేది, కానీ వందే భారత్ లేని ఫీలింగ్ అయితే నాకు మంచి కలిగినది. బట్ ఇది శతాబ్ది ఎక్స్ప్రెస్ బెంగళూరు టు మైసూర్ ఉంది. వీడియో అలా వస్తూ ఉంటుంది అనమాట, మీరు అలా సరదాగా రావాలి. ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే మైసూర్కి వస్తున్నా, కానీ రైల్వే స్టేషన్ రావడం అయితే ఇదే మొదటిసారి. సో చాలా బాగున్నది రైల్వే స్టేషన్ అయితే, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తుండ్రు. బయట అంతా ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు. ఎప్పుడుదో పాతకాలం రైల్వే స్టేషన్ లాగా ఉంది జంక్షన్. రైల్వే స్టేషన్ నుంచి బయట రాగానే 100 మీటర్స్లో మనకు బస్ స్టాప్ కనిపిస్తుంటాయి. అది సర్కిల్ రైల్వే స్టేషన్ జంక్షన్ది. ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన బస్సులు అన్నీ వస్తుంటాయి. సో ఈ బస్ ఎక్కి మనం డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి, టెంపుల్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి రావడానికి మనకు ఒకే ఒక బస్సు ఉంటుంది. ఆ బస్ నెంబర్ 201. వెళ్తున్న దారి మొత్తం షాపులతో కలకలలాడిపోతుంది. ఎంతే దారి చూడు, వెనకాల మా వాడు బుడ్డోడు అలసిపోయిందనా, ఎనర్జీ డల్ చాలా. తిండి తిప్పలు లేకుండా తిప్పుతున్నాము. ఏమాత్రం ఉంటుంది టెంపుల్ అంటే, మొత్తం షాప్లే. మార్నింగ్ బస్సెస్ చాలా ఉన్నాయి, కానీ బట్ ఈవినింగ్ రిటర్న్ జర్నీ చేసినట్టు తెలుస్తుంది. హాఫ్ అన్ అవర్ కాదు, 1 అవర్కి బస్సు వస్తుంది. హాయ్ సాయి, బస్సులో నీ ఫీలింగ్ ఏంటి? నీదిరా ఆర్డర్ ఆట ఫుల్ ఆట. బయట ఎవరైనా పెట్టుకోమోనిక ಸಾಯಿ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನು ಅವತ್ತು ಕೋರ್ಟಿನ ಮನೆಯಲ್ಲಿ ಮಾತಾಡಿಸ್ತಾ ಇಲ್ಲ. ಈ ಟೆನ್ಷನ್ ಗೊತ್ತಾಯ್ತಾ ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వడానికి 60 రూపీస్ ఏం పడుతుంది. కన్నడ లైట్ షోకి టికెట్ తీసుకున్నాం మేము ఈరోజు. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం రిటర్న్ జర్నీ కోసం. మళ్ళీ బెంగళూరు పోవాలి కదా. సో నైట్ అయితే టైం 10:30 అవుతుంది. 4 కలిపి 140 పడింది. ఇప్పుడు మైసూర్ టు బెంగళూరు ప్యాసింజర్లు అయితే 35 రూపీస్ పడుతుంది ఈచ్ పర్సన్. స్టార్టింగ్లో ఒక రకంగా వెళ్ళాం, ట్రిప్ ఎండింగ్లో చూడు చూడు అఖిల్ గాడు రే అఖిల ఆగబోతాం ఆగున్నాం. ఇంకా సాయి అయితే నడవలేక నడుస్తుండు. అమ్మ గుసగుస
ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వారంలో మరో ఎపిసోడ్తో మిమ్మల్ని కలుసుకుంటాం ఈ బాలబచ్చాగాళ్ళు.